ఈరోజు మన పాఠం ఏమిటంటే దేవాలయము నాడు నేడు. ఇది మనం చెప్పవలసిన అవసరం ఉంది. దేవాలయము నాడు నేడు అనే అంశము మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు చెప్పాలి కదా? ఉపోద్ఘాతం. ఇదేంటి ఉపోద్ఘాతం. అసలు ఎందుకు చెప్పవలసిన అవసరం ఉంది? అవసరం ఉందా లేదా? అవసరం ఉందా లేదా అంటే అవసరము చాలా ఉంది. ఏంటి అవసరం అనేసి మనం పరిశీలన చేసుకుంటే, మనం సంఘానికి మనము సండే వెళ్తున్నారు కదా మన వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నాం? మందిరానికి వెళ్తున్నాం, దేవాలయానికి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం అని అంటున్నారు కదా, అని అంటున్నారు. చూడండి, అయితే ఎందుకు అలా అంటున్నారు? అది కరెక్టా? అది కరెక్టా? దేవాలయానికి వెళ్తున్నావా, గుడికి వెళ్తున్నావా, లేకపోతే మందిరానికి వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదేమన్నా తెలుసా మనకి? ఎక్కడికి వెళ్తున్నావు అని తెలుసా అని అంటే, అసలు ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలవకోకుండానే ఏదో చెప్పేస్తున్నారు, ఏదో చెప్తున్నారు. అసలు వాస్తవానికి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఈ మాటలు చెప్తున్నటువంటి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళు తమకున్న ఆధిక్యతను తామే గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది బైబిల్ని బట్టి. దాన్ని బట్టి వారు కలిగి ఉన్న మహిమ, ఆధిపత్యము, వారు ఎలాంటి మహిమ కలిగి ఉన్నారో వాళ్ళు తమ్మును తాము గుర్తించుకోలేక ఒక ప్రార్థనా స్థలముని వీళ్ళు ఏమంటున్నారంటే దేవాలయం అంటున్నారు. ఇదేంటిది? ప్రార్థన స్థలము. మరి దేవాలయం ఏది దేవాలయం? ఇది మనకు కావాలి. దేవాలయానికి వెళ్తున్నారా, లేకపోతే దేవాలయములు కూడుకునే స్థలానికి వెళ్తున్నారా? కూడుకునే స్థలానికి వెళ్తున్నాం. అయితే దేవాలయము ఏది? మందిరం ఏది? గుడి ఏది? దేవాలయం ఏది? ఇప్పుడు గుడి అంటే ఏది? దేవాలయం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఇంత మహిమ కలిగినటువంటి అసలు మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము, ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది, నువ్వు ఎవరు అని బైబిల్ చెప్తుంది అనే సంగతి నీకు తెలవకోకుండా ఉండాలి. ఇదే నా టెక్నిక్ అంటున్నాడు, ఇదే నా తంత్రం. ఎవరు అంటున్నారు? సాతాను. చూడండి, సాతాను ఎంత లాంటివాడంటే, ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అంటే మందిరానికి వెళ్తున్నాం, దేవాలయానికి వెళ్తున్నాం అంటాడు. ఇలా వాళ్ళకి బైబిల్లో ఉన్న సత్యాలు తెలవకోకుండా నీ నోటముట ఆ మాట చెప్పించేది ఎవరంటే సాతాను. వాస్తవానికి దేవాలయాలు ఎవరు అనేసి మనం పరిశీలన చేసుకుంటే, ఇది ఈ దీన్ని ఏమంటాం? దేవాలయాలు కూడుకునే స్థలం. దేవాలయాలు ఎవరు? మనమే దేవాలయం. మీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆలయమని, మీలోనున్న పరిశుద్ధాత్మకు, మీ దేహము దేవుని ఆలయమని, మీరు పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరగరా అంటాడు. అయితే ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. మరి నిజమేనా? మనల్ని సాతాను మోసం చేస్తున్నాడా? ఏమైనా మోసం చేస్తున్నాడా? సాతాను మోసం చేస్తున్నాడు. నీకు తెలవకుండానే నువ్వే ఆలయం కింద ఉండవలసిన అది పోయి నేను ఆలయానికి వెళ్తున్నావు అని నీతో అనిపిస్తున్నాడు. అంటే ఎంత మోసం చేస్తున్నాడు? నీ అభిప్రాయం మారిపోయింది. అసలు నువ్వు ఆలయం అయితే నీలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి కదా. దేవుడు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆలయంగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం దేవుని ఆలయం కింద ఉండాలంటే ఎంతో పరిశుద్ధంగా మన దేహాల్ని దేవుని నిలయాలుగా మనం సిద్ధపరచాలంటే ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, సత్యంగా ఇలా మనం మలుచుకోవాలి. ఇవన్నీ ఎలా వస్తాయనేది తర్వాత చెప్తాం. ఈ క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ ఎలా డెవలప్ అవుతాయి? మనలో దేవుడు ఉండాలంటే ఈ క్యారెక్టర్స్ మనకు ఉండాలి. ఈ క్యారెక్టర్స్ మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇది మనం నేర్చుకుందాం. అయితే వాస్తవానికి మనం పరిశీలన చేసుకుంటే క్రైస్తవుల్ని సాతాను అప్పుడు మోసం చేశాడు ఆదాము వల్ని,
ఇప్పుడు కూడా మోసం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మోసం చేస్తున్నాడు. మనలో భక్తి ఉంది, మనలో ఆసక్తి ఉంది, కానీ మన ఆసక్తి దేవుని జ్ఞానానుసారంగా లేకుండా చేయాలి. అదే నా టాక్టిక్స్ అంటున్నాడు వాడు. సాతాను ఏమంటున్నాడంటే, మీరు భక్తి కలిగి ఉండండి, మీరు ఆసక్తి కలిగి ఉండండి, ఎంతనా ఉండండి, భజన చేయండి, అన్నీ చేయండి, కానీ బైబిల్లో ఉన్న ఉద్దేశం మీరు నెరవేర్చకూడదు, అది మీలో ఉండకూడదు అని అంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గరికి వద్దాం. మనము దేవుని ఆలయాలు, బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటాడు. మనం జీవనం గల దేవుని ఆలయం కావాలంటే ఏం జరగాలి? ఏం జరిగితే మనం జీవం వల్ల దేవుని ఆలయం అవుతాం? మొట్టమొదట ఏం జరగాలి? దేవునికి మనకి మధ్యలో ఏముంది? పాపక్షమ. పేతురు అదే అంటున్నాడు కదా. వీళ్ళు అంటున్నారా, ఎలారా రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, పేతురు పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలంటాడు. బాప్తిజం తీసుకోండి. చూడండి, ఇది చాలా, ఇప్పుడు చెప్పిన దానికంటే ఇది చాలా 100 రెట్లు ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎవరి గురించో మనం విన్నావు, ఇప్పుడు నీ గురించి నువ్వు వినాలి. నువ్వు ఏమి వింటున్నావు? నిజంగా నువ్వు దేవాలయం కింద ఉన్నావా, దొంగల గుహగా ఉన్నావా? ఇప్పుడు నిర్ధారణ అయిపోద్ది. ఎవరెవరు దేవాలయం కింద ఉన్నారు, ఎవరెవరు దొంగల గుహగా ఇప్పుడు ఉన్నారు అనేసి మనకు అర్థం అవుద్ది. చూద్దాం చూడండి కొన్ని వచనాలు. ఎక్కడంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? చాలండి. మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా అన్నాడు. మీరు దేవాలయము. చూద్దాం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19 వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? చాలండి. ఏంటి? మీ దేహం ఏంటి? దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది. మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలంటే ఏం చేయాలి? నేనైనా ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఏం చేయాలి? నీ హృదయంలో ఏం ఉండాలి? ఆత్మ యొక్క నియమం ఉండాలి. ఆత్మ యొక్క నియమము మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మకి నిలయాలిగా ఉంటాం మనం. 2 కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనం. మనము దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకే దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందరు అనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము అని అంటున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయము. వాక్యానికి బయటకు వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మను బోధకు బయటకు వెళ్ళొద్దు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు, ప్రవక్త వేసిన పునాదికి బయటికి వెళ్ళామంటే ఫినిష్ అయిపోయినట్టే నీ జాతకం. అర్థమైందా? బయటికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళి అనేక మందిని బయటికి చచ్చిన కుక్కల పీనుగుల్లాగా లాక్కెళ్ళిపోతున్నాడు. ఎంతోమంది చచ్చిన పీనుగుని తాడేసి లాక్కెళ్తున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన. నువ్వు క్రీస్తుని కనపరచాలంటే, దేవుని మహింపరచాలన్నా, క్రీస్తుని కనపరచాలన్నా, నువ్వు దేవుని ఆలయం కింద నువ్వు కట్టబడి అనేక మందిని దేవుని ఆలయం కింద కట్టాలంటే ఏం చేయాలి? వాక్యం ఉంచాలి. వాక్యము వినుట ద్వారా విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్ల కలుగును. ఏ మాట వల్ల కలుగుద్దు ఆ మాట మాత్రం మీరు చెప్పొద్దు. నిన్ను లోకంలో గొప్పవాడి కింద చేస్తా, నీకు ధనాన్ని ఇస్తా, అన్నీ ఇచ్చేస్తా, కానీ క్రీస్తు మాట వదిలేస్తావా? వదిలేస్తాను. అపోస్తలులు చావనైనా చేస్తావు. మేము మనుషుల మాటలు వినాలా, దేవుని మాటలు వినాలా? మేము మనుషులకి లోబడాలా, దేవునికి లోబడాలా? చెప్పక ఉండలేము. ఏం చెప్పారండి వాళ్ళు? యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానము, క్రీస్తు పునరుద్ధాన సాక్షులు వాళ్ళు. ఈరోజు నువ్వు దేనికి సాక్షివి? దానికి సాక్షివా? దీనికి సాక్షివా? దీనికి సాక్షివా? దానికి సాక్షివా? దేనికి సాక్షి? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మారండి. ఇప్పటికైనా తెలుసుకుని మీ జీవితాలు మార్చుకుంటే మీ వల్ల మీరు బతుకుతారు, అనేక మందినే బతికిస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవాలయం ఏది? ముగించేస్తున్నా. దేవాలయం ఏది చెప్పండి? ఈరోజు క్రైస్తవుల్ని దేవాలయం ఏదని చెప్పిస్తున్నాడు సాతానుగాడు. ఏమండి ఎక్కడికి వెళ్తున్నా అంటే,
దేవాలయానికి వెళ్తున్నా బ్రదర్, దేవాలయానికి వెళ్తున్నా బ్రదర్, గుడికి వెళ్తున్నా బ్రదర్, గుడికి వెళ్తున్నా. ఈ పిల్లలు అంటారు ఎక్కడికి వెళ్తున్నామా, బడికి వెళ్తున్నా అంటారు. ఓకే, అది కరెక్టే. మరి నువ్వనేది నువ్వనేది ఏంటి? నువ్వు గుడికి వెళ్తున్నావా, నువ్వే గుడివా? దేవాలయానికి వెళ్తున్నావా, నువ్వే దేవాలయమా? దేవాలయం కాదు ఇదేంటి, దేవాలయాలు కూడుకునే స్థలం ఇది. ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? ఈ దేవాలయాలు కూడుకునే స్థలం ఇది. ఇక్కడ ఏం చేస్తాము? దేవుని ఆరాధించే స్థలం, దేవుని ఆరాధించే స్థలం, లేకపోతే దేవాలయాలు కూడుకునే స్థలము. ఇదే దేవాలయం కాదు. ఏంటి అప్పుడే చెప్పాడు, మన హస్తకృత్యాల్లో నిర్మించబడిన ఆలయాల్లో నేను నివసించను, ఆయన నివసించడు అంటాడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఎక్కడున్నారు ఈరోజు క్రైస్తవులను? జాగ్రత్తగా ఆలోచించండి. 100 మంది క్రైస్తవులు, 80 మంది క్రైస్తవులు ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? మీ సండే ఎక్కడికి వెళ్తాంటే దేవాలయంకి వెళ్తాడు కదా అంటారు. ఏం చేసేస్తున్నాడు సాతాను కూడా? ఏం చేస్తున్నాడు? ఒకసారి అది ఏది దేవాలయము? ఒకప్పుడు దేవాలయం ఏది? ఆదాము దేవాలయము నాడు, దేవాలయము నేడు, నాడు నేడు. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం. మరి అర్థం చేసుకోండి, ఎవరిని విమర్శించడానికి కాదు, జాగ్రత్తగా పరిశీలన చేసి వాక్యాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. వాక్యాన్ని పరిశీలించని చేయండి. ఇంకా మీకు అర్థం కాకపోతే మీకు ఇంకా చెప్పడానికి ఇప్పుడు నేను సగం రెఫరెన్స్లే చెప్పాను. ఉన్న రెఫరెన్స్లో సగం రెఫరెన్స్లే చెప్పాను మీకు. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మీకు అర్థం కావాలంటే మరి మా కార్యాలయానికి మీరు సంప్రదించి మీరు సర్వసత్యాన్ని తెలుసుకుంటానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్.